అవాళ్ళు చెప్పకుండా ఇస్తే లెక్క కాదు. అదే నూతనం చేస్తాం. హృదయంలో నిర్ణయించుకొని నువ్వు మనఃపూర్వకంగా ఇవ్వాలి. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ గాడ్ లవ్స్ cheerful గివర్. సంతోషంగా ఇవ్వాలి, సనుగుడితో కాదు. ఇవ్వాలంట అని ఇస్తే దేవుడు అంట నాకు వద్దే వద్దు అంటున్నాడు. సింపుల్ యాజ్ దట్. ఈరోజు దేవునికి ఇవ్వండిరా అంటే పాపం అయిపోతుంది. దేవునికి ఇవ్వండి అన్న బోధనే తప్పుడు బోధన ఒకటేస్తున్నాడు. రాంగ్. ఒక బ్యాలెన్స్డ్ టీచింగ్లో ఆల్వేస్ ద ఫస్ట్ ఈస్ గివింగ్. ఆల్వేస్ రిమెంబర్ వై గివింగ్. గాడ్ గేవ్ హిస్ ఓన్లీ సన్. ఫస్ట్ దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇవ్వాలంటున్నాడు. నువ్వు అంటున్నావు నేను ఇవ్వడం, దేవుడు మాత్రం నాకు ఇవ్వని అంటున్నావు. ఈరోజు మనుషుడు ఎలా స్వార్థపరుడు ఎలా మాట్లాడతాడు తెలుసా? దేవుడు మాత్రమే నాకు ఇవ్వాలి, నేను ఏది దేవునికి ఇవ్వను, దేవుడే కాబట్టి నన్ను చూసుకోవాలి, నాకెప్పుడు నాకు కలిగింది చాలదో, నాకెప్పుడు దేవుడు ఇవ్వాలి, నన్ను దేవుడు ఆశీర్వదించాలి, నేను మాత్రం దేవుడు జోలికి రాను. సెల్ఫిష్ పీపుల్. ఈరోజు అలా ఎవరైనా బోధిస్తే న్యాయంగా బోధిస్తే స్వార్థానికి అంటారు. అందుకని ఈ చర్చ్లో ఎప్పుడు అంటాం, కమ్ టెస్ట్ అండ్ సీ, ట్రై అండ్ సీ హౌ దిస్ చర్చ్ రన్స్. దట్ ఈస్ వై ఐ ప్రీచ్ విత్ బోల్డ్నెస్. ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఈ చర్చ్లో అకౌంట్స్లో పడేది నేను ముట్టుకోను, నాకు రాదు. ఈ చర్చిని పోషిస్తానికే కష్టం. ఎందుకంటే ఇన్ని వేల మందిని, ఇంత స్థలం, ఇంత హెవీ రెంట్స్, ఇంత రన్ చేస్తాం ఇంపాసిబుల్. నేను వ్యాపారాలు చేసుకుంటాను. బి వెరీ ఆనెస్ట్, నేను వ్యాపారాలు చేసుకుంటాను. నాకు ఎప్పుడు చెప్తాను